సమస్త మహిమ ఘనత ప్రభావములు మనయేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలిపెట్టి మనకున్న మనయేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిన కాక ఆమె ఈ రోజు ఆయన మాటలు తెలుసుకుందాం. మార్కు సువార్త తీసుకున్నాం. మార్కు 10:10 17. ఆయన బయలుదేరి మార్గం పోచునగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగిన యేసు నన్ను సత్పురుషుడు అని ఏల చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పినాను. అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతను చూసి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నయు అమ్మి బీదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని శిష్యులతో చెప్పెను. ఇక్కడ ఆయన వెళుతుంటే దారిలో ఒకడంట పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధ కూడా. ఇక్కడ ఏమైంది, యేసు ప్రభువుని చూసి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు, బాగానే మోకరించాడు, బాగానే రెస్పెక్ట్ ఇస్తున్నాడు యేసు ప్రభు కదా, అంత బాగానే ఉంది, బాగానే రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఆయన రాగానే మోకాలు మీదంట, మోకాలు మీద మోకాలు అంట, మోకాలు ఉంచాడంట యేసు ప్రభువుని. ఆయనను మోకాలు ఉంచి పరిగెత్తుకుని వెళ్ళి సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగారు. ఏదంట, నిత్య జీవానికి వారసుడు, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేనేమి చేయాలి అని అడిగాడు. అంటే ఏమి చేయాలి, ఏమి క్రియలు చేయాలి సంపాదించుకుంటే? అంటే ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే నిత్య జీవం అంటే సంపాదించుకునేది, సొంత క్రియలతో ఏదో చేస్తేనో ఏదో పాటిస్తేనో సంపాదించుకునేది నిత్య జీవం అని ఆ వ్యక్తి అనుకొని అడుగుతున్నాడు యేసు ప్రభువుని. సద్బోధకుడా అంటే ఏమంటున్నాడు, యేసు నన్ను సత్పురుషుడని అంట, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాదు. దేవుడు తప్ప ఎవరు సత్యము చెప్పేవారు లేరు అని అంటున్నారు. అయితే తర్వాత ఏమండి ఏసాడు ఏమంటే, ఈ వ్యక్తి సొంతంగా సంపాదించుకోవాలి అని అనుకున్నాడు. అది యేసు చెప్పాడు, నిత్య జీవన వారసుడు కావాలంటే ఏం చేయాలంటే, ఏం చెప్పాడు, సంపాదించుకోవాలంటే ఆజ్ఞ చెప్పాడు కదా. నరైతే చేయవద్దు, ఏమి చనిపోవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞ నీకు తెలియదు కదా అని అతనితో చెప్పి, ఏదంట నీకు తెలుసు కదా ఈ ఆజ్ఞలు అని అడిగాడంట. అయితే ఏమంటున్నాడు, బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరించుతూనే
ఉన్నాను చిత్ర యేసుప్రభు దగ్గర అని అది అంటే అంటే దాని అంటే పర్ఫెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్. చిన్నప్పటి నుంచి వాడిని పాటిస్తున్నా బోధకుడు, ఇప్పుడు వినేది కాదు. నీకు తెలియదేమో, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా, ఇంకేం నాకు కొదువా అన్నట్టు. ఇంకేం చేయాలి, ఇవన్నీ పాటించేసాను, అయిపోయింది. ఏదంట ఇవి పాటించేసాను, వీటిలో పాస్ అయిపోయాను, ఇంకేమి చేయాలి, ఇంకేమి చేయాలి, నిత్యం సంపాదించుకోవాలంటే ఇవన్నీ ఆటలు పాటించేసిన, అవన్నీ పాటించేసి వాళ్ళు పాస్ అయిపోయినా ఆజ్ఞానాన్ని ఏదంట రైతు చేయలేను, చెరపలేను, దొంగతనం చేయలేదు, అవసరం బలగలేదు, మోసం చేయలేదు, తగ్గను సంపాదించాను, అలానే పాటించాను, ఇవన్నీ అని చెప్తున్నాడు అనమాట. మన యేసు ప్రభు తెలీదా మన జీవితాలు, మన లైఫ్ తెలీదా ఆయన మనుషుల గురించి? తెలుసు ఆయనకి, హృదయంతరంగములను ఎరిగినవాడు ఆయన. మనం చెప్పే అవసరం ఆయన గురించి, మన గురించి తెలుసు. మనం ఏం చెప్పేది ఏందో తెలుసు, మనం అబద్ధం చెప్తున్నాం, నిజం చెప్తున్నాం, మనం ఏం చెప్పేది ఏంది, మన లైఫ్ ఏంది, మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి కూడా మన లైఫ్ ఎలా ఉన్నాం అన్నీ తెలుసు ఆయనకి. ఈ వ్యవస్థ గురించి తెలుసు ఆయనకి, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాం. ఏమన్నా అయితే మరి ఓకే షాబాష్, చిన్నప్పటి నుంచి పాటిస్తాం, వెరీ గుడ్, నిజమే చెప్పా, ఓకే అని అన్నాడా? నిజంగా పాటించావు, కరెక్ట్ గా చెప్పాను అన్నాడా? ఇంకా ఒకటి నీకు కొద్దుగా ఉంది, ఏమంట కొద్దుగా ఉంది ఒకటి అన్నాడు. అయితే ఇతను ఏంటంటే సొంతంగా సంపాదిస్తా, క్రియల ద్వారా నిత్య జీవం సంపాదించుకోవాలి అని అనుకున్నాడు. ఈ రోజున చాలా మంది ఇదే కాకపోతే పడతారు, ఇదే అనుసరిస్తారు. ఏమని? బాగానే రెస్పెక్ట్ ఇస్తారు దేవునికి, బాగానే మోకరిస్తారు, బాగానే ప్రార్థన చేస్తారు, బాగానే ఆరాధిస్తారు, కానీ ఏం చేస్తారంట? నిత్యజీవం పొందుకోవడానికి వాళ్ళ మీద, క్రియల మీద ఆధారపడతారు. నేనేం చేయాలి ప్రభువా, నేను ఇంకా నీకోసం ఎలా జీవించాలి, ఇంకా నేను నీకోసం నేనేం చేయాలి, ఎలా జీవించాలి, అక్కడ వెళ్ళాలంటే ఆ రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి, నేను ఇంకేం పాటించాలి, నేనేం మార్చుకోవాలి, నాలో లోపాలు ఎన్ని, నాలో పాపాలు ఎన్ని చూపించు. దావీదు అంటాడు కదా పాత నిబంధనలో, నా పాపములు ఎన్ని, నా అతిక్రమములు ఎన్ని చూపించు, నేను సరి చేసుకుంటాను అని అనేవాళ్ళు ఆ యునస్లాగా. ఆ యునస్లాన్ని ఇంకా నేను పాటిస్తామని చెప్పినాను. వీళ్ళంట కాదు, సత్యను ఇంకా నా అంటారంట కదా. అది తగ్గింపు అనుకుంటారు, అదేదో గొప్ప తగ్గింపు అనుకుంటారు కదా. అదే దేవుడు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటారు. మరి అది ఆయన ఏంటంట, తండ్రి చిత్తము నెరవేర్చుంటే ఆయన పని. తండ్రి చిత్తం ఏది? కుమారుని మాట వినడమే కదా, కుమారుని విశ్వసించడమే. ఇక్కడ ఈ వ్యక్తి యేసుని విశ్వసిస్తున్నాడా, లేకపోతే ఆజ్ఞను విశ్వసిస్తున్నాడా? పాటించాలి. దేని ఆజ్ఞ నమ్ముతాడు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ నమ్ముతాడు, అంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నాడు, అంటే ఆజ్ఞను ఇవి పాటిస్తే, ఇంకా ఏదో పాటిస్తే, ఇంకా ఏదో చేస్తే, నా శరీరం ద్వారా ఇంకా ఏదో పాటిస్తేనో సంపాదించుకుంటానేమో అని అనుకున్నాడట. కానీ ఆజ్ఞలు అయితే పాటించేస్తే మీకు పర్ఫెక్ట్ అని అనుకున్నాడట. అంటే అనుకున్నాడు యేసుప్రభు అది పర్ఫెక్ట్, యేసుప్రభు అనుకున్నాడు. ఈ వ్యక్తి అనుకోవచ్చు, చిన్నప్పటి నుంచి పాటిస్తామని చెప్పారు, ఓకే ఓకే రైట్, నీకు పాటిస్తున్నావు కాబట్టి నీకు నిత్య జీవం ఉంది, దేవురాజు ఎంతో పాటించేసావు కదా అని అంటాడేమో అనుకోవచ్చు ఆ వ్యక్తి. కానీ యేసుప్రభు అట్లా లేదని ఏమన్నా, ఇంకా ఒకటి నీకు కొద్దుగా ఉంది అని చెప్పాడు. ఏమంటున్నాడు? అరే నీకు ఒకటి కొద్దుగా ఉంది, ఇంకా ఒకటి నీకు కొద్దుగా ఉంది, నేను పర్ఫెక్ట్, నేను అన్ని పాటించేస్తున్నా, ఇంకా పాటించాను కూడా, చిన్నప్పటి నుంచి నేను పాటించాను. చాలా మంది అనుకుంటారు నేను చిన్నప్పటి నుంచి పుట్టుక క్రైస్తవునే అని గర్వించేవాడు కదా. పుట్టుకతో క్రైస్తవుడు వాడు ఎప్పుడు ఉన్నాడు, ఇంపాసిబుల్ అంట. పుట్టుకతో క్రైస్తవాళ్ళు క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎప్పుడు లేరు. ఎవరైతే యేసుని
హృదయం విశ్వసించి నడుతో పుట్ట రక్షణనంట. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళు దేవుడి పిల్లలు. క్రిస్టియన్ అనేది ఈ మనుషులు పెట్టింది, దేవుడిచ్చిన పేరుగా, దేవుడి కాదు పెట్టింది. ఆమె దేవుడినంట. రాజులేని యాజక సమూహం అంట. మనం దేవుడితోటి వారసులమంట. మనం ఆమె నీతిమంతులమంట, నిర్దోషులమంట, పరిశుద్ధులమంట, దేవుని పిల్లలము మనము. ఆమె అది దేవుడు చేసిన వాళ్ళు. ఆయన రక్తము ద్వారా మనము దూరస్తులుగా ఉన్న మననంట ఆయన సమీపస్తులుగా, కుమారుని ద్వారా మనం దేవునికి సమీపస్తులుగా అయినామంట. తండ్రికి మనకు సమాధానం కలిగజేస్తాడు యేసు కుమారుడు. చాలా మంది పర్ఫెక్ట్, చాలా మంది ఇట్లా కూడా ఒక్కరు ఒక్కో టైప్ అన్నమాట. నాకేం కొద్దువా, ఇంకా నాకంత ఎక్కువ, ఇంకా నేను వెళ్తా దేవుడు నా పనిలోకి వెళ్తాను అట్లా కూడా అనుకున్నా. క్రియలు బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. ఇంకోరేమో ఇంకో బ్యాచ్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ లోపాలు వైపు చూపించమని వాళ్ళని ఏదో దేవుడు ఏదో తప్పులు చూపిస్తా పాపాలని గుర్తు చేస్తానన్నట్టు చూపిస్తుంటారు. అంటే నిజంగా వాళ్ళు ఒప్పుకునే మనసు ఉంటారు, నిజంగా మారే మనసు ఉంటుంది వాళ్ళకి. కానీ పైకి మాత్రం అట్లా చేస్తారు. ఏదో నేను సరి చేసుకుంటా అన్నట్టు, నేను మార్చుతా అన్నట్టు, దేవుడు మార్చలేడు అన్నట్టు ఇలా చెప్తున్నారంట. కానీ మారే వాళ్ళు నిజంగా మారని ఆశ ఉన్నారంట. కృప దగ్గరికి వస్తారు. ఆమె సత్యాన్ని నమ్ముతారు, కృపను యాక్సెప్ట్ చేస్తారు. కృప అంటే ఈ వ్యక్తి యేసు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే యేసు ఇచ్చేది కాదు ఏదో పాటిస్తే వస్తుంది నా వల్ల అన్నట్టు ఆయన దగ్గర నుంచి మాట్లాడుతున్నాను కదా. ఈరోజు ఎంత క్రియలున్నా, ఏది ఉన్నా సరే మనిషి క్రియల ద్వారా కాదు రక్షణ ఉంటుంది. దేవుని కృప ద్వారానే, క్రీస్తు యేసు నందు విమోచనం ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ నీతిమంతులు ఒక్కలేనంట. కాబట్టి నమ్మువారు ఎన్ని పాటించినా, ఏమి చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా సరే, ఏమున్నా సరే, యేసుతో సంబంధం లేకుండా, యేసును నమ్మకుండా ఈ భక్తి దేవుడి దృష్టిలో ఏంటి తెలుసా? మురికి గుడ్డ వంటిది. ఆయన రక్తము ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా అంటారు మనం కూడా నీతిమంతులుగా చేయబడతామండి. ఆమె యేసు ద్వారా, నీ క్రియల ద్వారా కాదు ఈరోజు రక్షణ. అందుకే అసహించడానికి వీలు లేదండి. ఎవరు కూడా అసహించడం వీలు లేదంటే అసహించేవాడు ప్రభువుని అసహించాలి. ఆమె అతిశయ కారణం అంట కొట్టి వేయబడిను. అది చూసుకుందాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయం అంటే అది కొట్టివేయబడను. క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టే. ఏదంట? విశ్వాసము ద్వారా, విశ్వాస న్యాయం బట్టే, క్రీస్తుని విశ్వసించడం ద్వారా అంట మనకు అతిశయం లేదంట. క్రియల ద్వారా కాదు వచ్చిందంట. ఉచిత ఫ్రీ దానంగా ఇచ్చాడు మనకు దేవుడు. ఆయన నీతిని, రక్షణను అంతా మనకు ఆయన నిత్య జీవాన్ని దానంగా ఇచ్చాడు. ఆమేన్. ఎందుకంటే క్రియ ద్వారా ఏ ఒక్కరు కూడా ఆయన దృష్టి నీతి మందుగా తీర్చబడ్డాంట. పైన చూసుకుంటే మనకు 3:20 ఎలా అయినగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతి మంత్రులని తీర్చబడడు. ఏదంట? వీళ్ళ ద్వారా పాటించేసాను అన్ని నేను చేస్తున్నా అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు ఈరోజు చాలా మంది. అరే నేను అది చేసిన, ఇది చేసిన, ఆ దానాలు చేసిన, ఈ దాన ధర్మాలు చేసిన, వీళ్ళకి చేసిన, అది చేసిన, ఎంత ఇచ్చినా సరే, ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే, ఎంత భక్తి చేసినా సరే, నీ భక్తి ద్వారా కాదు, యేసు చేసిన శిలువ యాగం చేతనే రక్షణ. ఆ అగ్ని ఆరని పురుగు చావని నరకం తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, అది యేసుని నమ్మే మార్గమే. యేసుని నమ్మడం ద్వారానే
మనము తీర్పులో నుంచి, మరణంలో నుంచి దాటి ఉన్నామని. తీర్పుని తప్పించుకోవాలంటే, మరణాన్ని తప్పించుకోవాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యేసు విశ్వసించాలి, యేసుని కలుసుకోవాలి, ఆయన నమ్మాలి. క్రియల ద్వారా కాదు. వచ్చాడు బాగానే ఉంది, ఆ వ్యక్తి కలుసుకున్నాడు బాగానే ఉంది, మోకాలు ఉన్నాడు బాగానే ఉంది, బాగానే రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అన్ని బాగానే ఉంది. కానీ ఏం చేయాలి? ఈరోజు అదే 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 ఏమంటారు, వస్తున్నారు బాగానే ఉంది, ఎవ్రీ సండే వేస్తున్నారు బాగానే ఉంది, ప్రభు నేను ఏం చేయమంటావు? ఏదంట ఏం క్రియలు చేయాలి? నేను ఇంకా ఏం చేయాలి? ఇంకా నీ రాజ్యానికి ఏంటంట, పరలోకానికి నీ రక్షణ పొందకుండా ఏమో నేను ఆలోచన చెప్పు, తీసేయి ఇవన్నీ. అదే రక్షణకి క్రియలకి సంబంధం లేదు. ఆమేన్. రక్షణ ఉచితం. ఆయన రాజ్యం చేర్చబడాలంటే యేసుని నమ్మడం ద్వారా ఆయన రాజ్యంలో చేర్చబడతాం. ఫ్రీ అంట. ఆమేన్. అది కాదు అడగాల్సింది, ఏమడగదు, ఏం నిజాన్ని అడగాల్సింది. ఆయన ఆయన అర్థం చేశాడంట. ఇప్పుడే ఒకటి ఆయన గురించి స్వార్థ ప్రకటించాడు మన ప్రజలను. నన్ను ఎక్కడికి వెళ్ళామంటావు, ఎక్కడ ప్రకటించమంటావు, స్వార్థ ప్రకటించాడు, అది అడగను. ఆమేన్. ఈ మాటలు ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, నా పట్ల కలిగిన ఉద్దేశాలు చెప్పండి, తలంపులు ఏంటి, నా చిత్తం ఏంటి, ఇది అడగాలి. అంతే తప్ప పాపాలు తెలియజేయి, నా లోపాలను తెలియజేయి, నేనేంటో తెలియజేయి అని తెలియజేసి ఎవరంటే అపవాది అంట. ఎవరు? దివారాత్రం మనకి ఏం పని పాట ఉండదు. ఏం పని మనకి, ఏం పని, ఒకటే పని అంట. దివారాత్రంలో తమ సహోదరుని మీద నిందన మోపవాడంట. నువ్వు అలాంటి వాడు, దేనికి పనికిరావు, అర్హత లేదు నీకు, దేవుని మందిరానికి వెళ్ళడానికి అర్హత లేదు, ఆయన గురించి చెప్పడానికి అర్హత లేదు, ఇంకా దేవుని రాజ్యానికి వెళ్ళవు నువ్వు, అన్నీ అంట అపవాది బోధ. నువ్వు పాపివి, పనికి రాని వాడవు అని ఇవన్నీ అపవాది చెప్పు. నేరం మోపేది అపవాది అంట. నేరం మోపేది ఎవరు? అపవాది. పరిశుద్ధాత్మ దేవుడు అంట. పడితేనంట ఆయన చీపెట్టి పైకి పడ్డవారిని లేపడానికి వస్తాడు తప్ప పడ్డవారిని తోయడానికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంట? ఆదరణకర్త, ఆదరించేవాడు. ఆమేన్. ఆయనంట ఆదరించేవాడు, బలపరిచేవాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పకపోతే దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు తప్ప ఏమన్నా అది చేసుకోరు. చెప్పాడుగా స్టోరీ. 100 గొర్రెలో 99 ఉన్నాయి, ఏమని పక్కన పెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు, వెతుక్కుంటా ఒక్క దాని కోసం వెళ్ళాడు. అయితే ఏం చేస్తాడు దాన్ని? ఇప్పుడు దాన్ని ఎత్తుకున్నాడు, గుంతలో పడి ఎత్తుకొని దాని గాయములు కట్టి భుజం మీద వేసుకుని తీసుకొచ్చాడు. ఆమేన్. అది దేవుని ప్రేమ. నేరాన్ని ఒప్పేవాడు కాదు దేవుడు. ఆమేన్. దోషారోపణ చేసేవాడు కదా, దోషారోపణ నేరాన్ని అప్పుడు వేసుకున్నావాడు, మనం మోసేసుకున్నాడు ఆయన. ఆమేన్. ఆయన మనవన్నీ మోసేసుకున్న ఆయన మరణించాడు మన కోసం. మరణించి మనకి శిక్ష లేకుండా ఆయన నీతిని మనకి ఇచ్చాడు. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను మనపై ఉంచాడు. ఆయన ఎట్టివాడు ఈ లోకంలో మనం అట్టి వారమే ఉన్నాము. ఆయన మంచితనాన్ని అంతా మనకి ఇచ్చాడు ఈరోజు. అందుకే ఆయనలాగా జీవించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి, ఆయనలాగా అద్భుతాలు చేయాలి, ఆయనలాగా మిరకల్స్, ఆయనలాగా ధైర్యం ఎల్లగొట్టాలి. నా విశ్వాసం వస్తే నేను చేసే క్రియలు మరి వాటికంటే గొప్పవి, ఆయన పోలి జీవిస్తామని. ఈరోజు అంట మనము మన భక్తి మీద, మన స్వనీతి మీద పడకూడదు అసలు. దాన్ని బట్టి కాదు మన ప్రతిఫలం ఇచ్చేది. ఆమేన్.
కష్టపడింది చేసిన యేసయ్య, చేసుకురావు చేసినంత ఆయనే, కానీ ప్రతిఫలం మనకు. తప్పులు చేసిన మనము, కానీ దానికి వేళ ఆయన చెల్లించాడు. ఈరోజు అంటారు, ఈరోజు మనం సమాధాన తండ్రికి మనకి సమాధానపరచడు. ఈరోజు ధైర్యంగా కృపాసింహాసనం దగ్గర ధైర్యంగా ఆయన దగ్గరికి, దేవుడి దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు దేవుని దగ్గర మాట్లాడుకోవచ్చు, ఆయన కలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఏసు ద్వారా. ఎందుకు? దేవునికి మనకున్నట్టు నా పాపాలు కదా అన్ని యేసయ్య ఆయన మీద వేసేసుకుని వాళ్ళు ఆయన రక్తం ద్వారా మనం కలిగేశాడు. పర్ఫెక్ట్ గా చేస్తాడు. మన ఒక్క మచ్చ, ఒక్క డాగు లేకుండా మనం ఈరోజు చేస్తాడు ఆయన. ఎవరైతే విశ్వసిస్తారు, ఎవరి ఏ కార్యాలు చేసినా, ఇలాంటి కార్యాలు, ఏ దాన ధర్మం ఏవి చేసినా కూడా నరకం తప్పించుకోవడం ఒకే ఒక మార్గం, అది యేసుని నమ్మడం ద్వారానే. ఆమేన్. ఆ మార్గం తప్ప వేరే మార్గం లేనే లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరి ద్వారా కనుకు చేయాలని చెప్పాడు ఆయన. ఆయనే మార్గం అంటే దేవుని నమ్ముకున్న వారని చెప్పుకుంటూ కూడా ఇంకా స్వరీతి మీద స్వంత భక్తి మీద ఆరబడి ఉన్నారు ఆ వ్యక్తులకు. వచ్చిన వ్యక్తులాగా నేను సంపాదిస్తా జీవితాంతం సంపాదిస్తా అని అనుకుంటా నేను జీవితం ఫినిష్ ముగించుకుంటా. ఇదో అంతే అయిపోతుంది, అయిపోతుంది. అంత వేస్ట్. మార్చుకునే దాంట్లో, సరి చేసుకునే దాంట్లోనే జీవితాంతం కలిసిపోతుంది. ఇంకెప్పుడు అరే మార్చాలరా బాబు, ఆయన నమ్మది. నువ్వు నీతి మంత్రులు నమ్ము, నిర్దోషి అని నమ్ము. నీతి మంత్రులు నమ్మితే అప్పుడు నీతి మంత్రులు ఫలాలు కనిపిస్తాయి. పరిశుద్ధుడు నమ్మితే, పరిశుద్ధుడు అని నమ్మినప్పుడు ఆ ఫలాలు కనిపిస్తాయి. యథార్థవంతుడు నమ్మినప్పుడు ఆ ఫలాలు కనిపిస్తాయి. ఆమేన్. ఇప్పుడు మార్చు, పర్ఫెక్ట్ కాదు, నేను ఎప్పుడు నా సరి చేయి, దాని లోపల ఉన్నాయేమో చూపించండి. దేవుడు చూపించాడు. అపవాది ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తాడు. అపవాది ఎన్ని కావాలని చూపించదు అపవాది. దేవుడు అన్నాడు, మీ పాపములను, మీ అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటాయి కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత మీరెందుకు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడే జ్ఞాపకం చేసుకోమని చెప్పిన తర్వాత మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:16 కూడా పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినమైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారు హృదయమందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయదును అని చెప్పిన తర్వాత వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోడంట. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంట. ఏమని? పాపాలు జ్ఞాపకము చేసుకోడు దేవుడు అని కదా. ఈ విషయమే పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినం తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులు వారి హృదయం నుంచి వారి మనసు మీద వాటి వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అని. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడా? లేదు దేవా,
పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవా పాపం డామ్ చేసుకుని మొర్రో అంటే ఆయన ఎందుకు డామ్ చేసుకుని అడిగేది? ఆయన సాక్ష్యం ఇస్తాడు. ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఆయన డామ్ చేసుకోను ఎన్నటికీ ఆయన చెప్తుంటే మన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నా పాపలు డామ్ చేస్తాడా? ఒక్కొక్కరి ఒక మాట చెప్తాడు దేవుడు. నాకు మనిషి కాదు కదా ఒక్కొక్కసారి మాట మార్చుకోవడానికి. దేవుడు ఆయన మాట ఇస్తే మాట తప్పడంట, మాట నెరవేరుస్తాడు. ఆమె మాట ప్రకారంగా పరిశుద్ధాత్మ ఎవరిని ప్రభు నామం చేసుకోడంట. మరి నువ్వెందుకు పాపాలు నామం చేసుకుంటున్నావు? రోజు నామం చేసుకుంటావో తెలీదు, ప్రతి వారం నామం చేసుకుంటున్నావో తెలీదు, ప్రతి నెల నామం చేసుకుంటున్నావో తెలీదు. ఇవి తప్ప వేరే మైండ్ ఏంటి లేవా? పాపాలైనా ఏది ఎక్కువ చూస్తే అదే చేస్తాం. నువ్వు పాపినే అంటే పాప ఏం చేస్తారు? పాపమే చేస్తాం. నీతిమంతుడు అనుకుంటే నీతిమంతుడు ఒప్పుకోలేట, మంచి ఒప్పుకోలేడు. ఏది మంచి ఒప్పుకోరు. పాపిని అనేది ఏది? పిచ్చి ఒప్పుకోరు. దీనిలో మంచి ఒప్పుకోలు, పిచ్చి ఒప్పుకోలు ఉందంట. మంచి ఒప్పుకోలేని ఏంటంట? ఆయన చేసిన శిలువయాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం, అది యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. ఆమె పిచ్చి ఒప్పుకోలంటే ఆయన చేసిన శిలువయాగాన్ని అంగీకరించడం, దాన్ని నమ్మకూడదు, యాక్సెప్ట్ చేయడం, అదేనంట. అది హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఉంటది కదా. అదే చాప్టర్ లో ముందు చూస్తూ ఉంటుంది. ఇక్కడ 10 హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 28. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించినట్లుగా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్టుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఏదంట? దేవుని కుమారుని పాదములతో తొక్కేస్తున్నారు ఈ యాక్సెప్ట్ చేయనోళ్ళు, నమ్మనోళ్ళు, నీతి మంత్రాలు నమ్మనోళ్ళు. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన ఏదంట? నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించుచున్నారు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడిన మీకు తోచును. ఏదంట? తిరస్కరిస్తున్నారంట. ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, మరి వేసు రక్తము పరిశుద్ధమైన ఎంచితే నువ్వు పాప ఎందుకు మనం నామం చేసుకుంటావు? ఆయన ఒక్కసారి ఆయన రక్తం అంటే ఆ రక్తం పాపలు కడగలేదా? ఆయన రక్తము పాపలు పర్ఫెక్ట్ కడగలేదా? ఆయన రక్తము నీ పాపాలను కడగలేకపోయిందా? ఆయన యాక్సెప్ట్ చేయట్లే, అపవిత్రం చేస్తున్నారు కొన్నవాళ్ళు కదా. ఆయన ఒక్క శిలవ్యాగం చేత ఏందంట? అప్పుడు మాటికి బలి అర్పించేవారు యేసు రాక ముందు. ఎందుకు అర్పించేవారంట? నిజంగా పరిపూర్ణ పర్ఫెక్ట్, నిజంగా పాపాలు తీసివేసేటంటేనంట ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడేవారంట. సదాకాలం మళ్ళీ అర్పించే అవసరం లేదంట. కానీ ఈయనంట కాదంట. అనేవారండి ఈయన 10th యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేతనంట. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము ఒక్క అర్పణ చేత. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని మాటికి అర్పించు. నువ్వు మాటికి పాపమని ఎందుకు ఒప్పుకుంటున్నావు? అలా దేవుని రక్తం నీ పాపాలు తీసివేయలేదా అని ఒప్పుకుంటున్నావు అని నిజంగా ఆయన రక్తం అపవిత్రం చేసినట్టే కదా. వీళ్ళు మాటికి బళ్ళు అర్పించేవాళ్ళు. ఎందుకు అర్పించేవాళ్ళు? ఆ బల్లులు కదా, అందుకే ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము పాపాలను తీసుకోవడం అసాధ్యమైన ఉంది ముందు చూసుకుంటే కదా. ఎన్నటికీ ఇక్కడ చూస్తే ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులన్నీ మాటికి అర్పించచ్చు ఉండును. ఎందుకు పాపాలు తీసివేయడం అసాధ్యం కాదు. మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి, పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి అంట. మరి నీకెందుకు జ్ఞాపకం వస్తున్నాయి? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం అంటే ఆయన రక్తం నీ పాప పరఫెక్ట్ కలగలేదా అని చెప్తున్నాను. అవుతున్నావు, నేను పాపని, నేను దోషినే.
తెలియదు నేను ఎలాంటి తెలియదు, నేను తెలివాకుని. దేవుని ఎదుట మనం అనుకున్నది మా బయటకి ఎట్లా ఉంటుంది, దేవుని బయట దేవుని ఎదురు తగ్గించుకుంటారు మనిషి ఎదుట. అంత ఏంటంటే అంతా ఇది ఒక కింద. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి బలి ఫినిష్. ఏంటంట ఫినిష్ అంట. ఏం ఫినిష్ అయిపోయింది? ఏం ఫినిష్ అయింది? నీ పాపాలను విలా చెల్లించడం ఫినిష్, పాపాలకు శిక్ష భరించడం ఫినిష్, నీ దేవుని రాజ్యంలో చేర్చడానికి అన్ని డోర్స్ అన్ని ఓపెన్. ఆమేన్. పాపానికి అందుకే మన మీద ప్రభుత్వం లేదన్న. ఎందుకు? మనం కృప కింద ఉన్నాం, మన ధర్మశాస్త్రం కింద లేదన్న. ఆమేన్. ఆ ధర్మశాస్త్రం శాపాన్ని మనం విడిపించబడ్డాము. ఆ శాపం కొట్టివేసా చేసా, ఆ శాపం ఆయన భరించి మనకు శాపం లేకుండా తీసాడు, ఆ ఖర్చు అంతా లేకుండా తీసాడు, మన దీవెనకు వారసులుగా చేశాడు ఈరోజు, ఆశీర్వాదానికే వారసులుగా చేశాడు ఈరోజు మనకి. ఆమేన్. సదాకాలానికి ఒక్క బలి చేత సదాకాలానికి మనని పర్ఫెక్ట్ గా చేస్తుంది. అప్పుడు తన శత్రువులను తన పాదములకు పాదపీఠము చేయబడి వారు కనిపెట్టుచు దేవుని కృపాశం ఆశ్రయుడు ఆయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిస్తున్నాడు. సాక్ష్యమిస్తున్నాడు ఆయన. అరే సదాకాలానికి పర్ఫెక్ట్ రా బాబు, నువ్వు పర్ఫెక్ట్ గా చేశాడు సదాకాలం. దేవుడికి సదాకాలం పర్ఫెక్ట్ గా చేశాను నేను. సదాకాలానికి నువ్వు నిర్దోషివే, సదాకాలం నువ్వు నీతిమంతుడివే, సదాకాలం నువ్వు యథార్థవంతుడివే, నిర్దోషివే, నిరపరాధివే. సదాకాలం నువ్వు దేవుని కుమారుడివే. ఆమేన్. ఒకసారి కుమారుడు ఒకటి పాపుడు కాదు, పాప అయిపోయాడు. దాసుడు కాదు, పాపుడే కావు, కుమారుడవే. ఆయనతో వారసుడవు. ఆయన కుమారుడుగా ఆయన రక్తం ద్వారా మనం చేసుకున్నాడు ఈ రోజు మనని. స్పష్టంగా ఉంది ఇక్కడ కదా, స్పష్టంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టు కదా. మరి ఆయన పాపాలు జ్ఞాపం చేస్తాడంటే నో. ఏం జ్ఞాపం చేస్తాడు ఆయన? నీతిమంతులమని జ్ఞాపం చేస్తాడు కదా. యోహాను సువార్త, లోకము ఆయన విశ్వాసం ఉంచలేదు కనుక పాపం గురించి విశ్వాసం ఉంచలేదు కనుక. ఎవరికంటే అది లోకులకి, మనకు కాదు కదా. మనకంట నీతిని గురించి నామం చేస్తున్నాడు, నీతి మంతులను నామం చేస్తాడు. ఈరోజు పర్ఫెక్ట్ మనం సదాకాలానికి పర్ఫెక్ట్, సదాకాలానికి సంపూర్ణము. ఎలాగంటే యేసు ద్వారా ఒక్క శిలువయాగం చేత మనం. ఆమేన్. అక్కడ ఇంకా నేను దొంగ ఆ శిలువలో యేసు నీ రాజ్యంతో వచ్చిన నన్ను నామం తీసుకోవడం ఏమంటుంది? ఫాస్టింగ్ పేరు ఉండాలి, క్రియలు ఉండాలి, క్రియలు మారు మనసు తగిన ఫలాలు ఫలించు అని చెప్పినాడు ఆయన. యేసు వచ్చిన తర్వాత సిలువ తర్వాత సిలువ ముందు వేరే సిలువ యేసు. ఆమేన్. ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాసం ఉండాలి. నువ్వు సరిగా లేవు, సరిగా లేడు కాబట్టి నాకు తీసుకొని చెప్పిన ఆయన. సరిగా లేడు కాబట్టి ఆయన రక్షణ, సరిగా లేడు కాబట్టి కదా. మారే శక్తి ఉంటే ఆయన వచ్చేవాడు మనకోసం కాదు. ఆ మారే శక్తి లేదు. ఆయన నమ్మకం ఉంది, ఆయన యేసును అంగీకరించకుందే, ఆయన రక్తంలో మనం కలవక మనం ఉందే, ఆయన అంగీకరించింది. ఎలా ఆ బలం వస్తుంది? ఆయన జీవించే, ఆయన జయించే, శరీరం జయించే బలం ఎలా వస్తుంది? ఆయన అంగీకరిస్తానే కదా. అదుగుతానులే, పాస్టర్ పెరిగి ఉన్నాను, ఉపవాసం ఇంకా సరి చేసుకోను, నీకు పరిస్థితి సరిపోదు, తర్వాత బాగా మార్చుకోదు అని అన్నాడా? నో. యేసు ఏమన్నాడు? నేను నాతో కూడా నువ్వు పరదేశిలో. ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన దగ్గర ఉంటాం, ఆయన రాజ్యములో చేర్చబడతాము. ఆమేన్. దానికి ఏం అవసరం లేదు. ఏం చేయాలి? హృదయంలో విశ్వసించి
నోటితో ఒప్పుకుంటే రక్షణ. చాలా మంది ఆయన ఫ్రీగా వేస్తుంటే చురుకునైపోయి మాస్టర్ సంపాదిస్తాను అనుకుంటారు. కానీ అప్పట్లో వాళ్ళు చేస్తే ఎవరికి, దావీదుకి, మోషేకి, వాళ్ళందరికీ చేస్తే ఎంత కష్టం అది కదా. అవన్నీ పాటిస్తారంట నిత్య జీవుడు. కానీ అన్ని పాటించేసి ఎవ్వరు లేదంట. రాసిచ్చిన మోషనే ఫెయిల్ అయినాడు కదా. మోషే ఆజ్ఞలు వాటిని ఎవ్వడం వల్ల కాదు. అది ఒక ఏసైనా తను పాటించి తను క్లోజ్ చేస్తాను, నెరవేర్చేసినాడు దాన్ని. ఆమె ఎవరి వల్ల కాదు, ఏది పాటిస్తా అన్నాడు. అయితే నేను కొద్ది ఉంది ఏమన్నాడు, నీ ఆస్తాను తమ్మి తిరిగిచ్చి నన్ను వెంబడించాడు. ఎందుకు? ఆస్తి వల్ల పాటించడం వల్ల కాదు నిత్య జీవం పొందుకునేది. నువ్వు ఆస్తి ఇవ్వడం వల్ల కాదు నిత్య జీవం పొందుకునేది. ఎవరు నన్ను ఫాలో చేయడం, ఏసుని వెంబడించడం వల్ల కదా. డబ్బు వల్ల కాదు, డబ్బు ఇవ్వడం వల్ల కాదు, పాటించడం వల్ల కాదంట. ఏసుని వెంబడించే వాళ్ళకి, ఏసుని విశ్వసించే వాళ్ళకి రక్షణ. ఆమె ఆమె అని మేము నా ఫాల్ మనం వెంబడించమన్నాడు. ఆస్థానం తెచ్చి వెళ్ళిపో, ఇక నీకు రక్షణ నీ సొంతం, ఓ సీట్ వచ్చేసి పనిలో కనలే, నన్ను వెంబడించు. ఏమన్నాడు? ఏసును ఫాలో. ఈరోజు దేన్ని ఫాలో అవుతున్నావు? ఆజ్ఞ ఫాలో అవుతున్నావా? ఆ రోజు కూడా కొండ మీద ఏసులో ఉన్నప్పుడు మోషే, ఏలియా కదా, ఆ రోజు కొండ మీద కలుసుకున్నారు. అది పేదలు ఏమంటారు, తెలియగానే మాట్లాడినట్టు. వాళ్ళు మోషే, ఏలియా వచ్చినప్పుడు కొండ మీదకి పేతురు, ప్రభువా నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, పేదలకు ఒక పర్ణశాల పడతాం ప్రభావ. మనము ఇక్కడే ఉండడం మంచిది, ఇక్కడే ఉండడము మంచిది ప్రభువా, ఇక్కడే మనం అన్నాడు. అంటే కలిసి మిక్స్ అంటే అందరికి కలిపేసి, పాత్ర ఏమైనా కొత్త ఏమైనా కలిపేయాలి, అన్ని పాటించేసి అన్ని ఒకటే మిక్స్ చేయాలనుకున్నాను. అన్ని ఈరోజు అన్ని మిక్స్ చేసి అన్ని చేద్దాం అనుకుంటారు, కానీ అన్ని చేయలేరంట. అంటే ఆ పడవలో ఉండదు, ఉంటే ఈ పడవలో ఉండదు. రెండు పడవల్లో ఉంటానంటే సముద్రం ఎటుగా కదా. అంటే పాటిస్తే పాది నిబంధన, లేకపోతే పాటిస్తే ధర్మశాస్త్రం, లేకపోతే ఏసుకి అసలు ధర్మశాస్త్రానికి ఏసుకి సంబంధం లేదు కదా. ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఆమేన్. చాలా అనుకుంటారు ధర్మశాస్త్రం అంతా ఒకటే కదా. ధర్మశాస్త్రం వేరు, ఆయన ఏసు వచ్చి కృప వేరంట. ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, స్పష్టంగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారంట కదా. ఏంటంట? సాక్ష్యం ధర్మశాస్త్రం ప్రవక్తలు ఇస్తున్నారంట. ఇక్కడ దావీదు అన్నాడు కదా, 4వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 7:6 కూడా ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడంట. ఎలా అనగా తన అతిక్రమమునకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అతిక్రమణ పరిహారం పొందేస్తామంట. ఎలా? యేసు ద్వారా. మన పాపమునకు ప్రాయశ్చిత్తం అయిపోయిందంట. ఎలా? యేసు ద్వారా. ప్రభు చేత నిర్దోషించబడినామంట మనము, ఆయన యేసు శిలువయాగం ద్వారా. ఈరోజు ఎవరు మనం? నిర్దోషులము. ఆయన ప్రభువు చెప్పారంట, మనం చేశారంట నిర్దోషులుగా. దేవుని నీతి ధర్మశాస్త్రముకు వేరుగా బయలుపడుచున్నది. వేరంట. ధర్మశాస్త్రానికి కృప దేవుడి నీతికి సంబంధం లేదు. ధర్మశాస్త్రం ఏది? పాటిస్తూ వచ్చేదంటే పాటించడం ఎవరి వల్ల కాదు, మోషే వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. మోషే ఫెయిల్ అయిపోయాడు, దావీదు ఫెయిల్ అయిపోయాడు, ఎవరి వల్ల కాదండి పాటించడం. అందుకే ఆయన వచ్చాడు వేశాడు. ఆమేన్. ఫ్రీ దానంగా నీతి
రోమిలకు రాస్తుంది 4. కాబట్టి శరీర విషయమై మూల పురుషులకు అబ్రహాములకు ఏమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడినలా అతనికి అతిశయ కారణం కలుగును, కానీ దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆమె ఈరోజు మనం పని చేయలేదంట, భక్తిహీనులుగా ఉన్న మన్నంట నీతిమంతులు తీర్చే ఆ యేసుని విశ్వసించాం కాబట్టి మనం ఈరోజు ఆ విశ్వాసమే నీతిగా ఎంచబడుచున్నది. మనం నమ్మే కూడా ఆయన ఆ ప్రకారం క్రియలు లేకుండా దేవుని నీతిమంతులు ఏచిన మనుషులు ధన్యుడు దావీదు కూడా చేసినాడు. ఆ ధన్యులం ఎవరో కాదు ఈరోజు, ఎవరు? మనమే. ఆమేన్. మనమే ఆ ధన్యులం అంట. అప్పుడు దావీదు అప్పుడు చూసినాడు, బాబు ఏసే ధర్మం నీతిమంతులు తీర్చేవాళ్ళు అప్పుడే చూశాడు ఆయన. దానికి కూడా నాకు అదృష్టం, వాళ్ళకి ఎంత అదృష్టము. క్రియలు లేకుండా అప్పుడు పాటించాల్సిందే. అప్పుడు వేరే అంశం లేదంట. అప్పుడు తను ఏసే వచ్చి దాన్ని నెరవేర్చేసి దాన్ని పక్కన పెట్టేసాడంట. ఈరోజు అయినా కూడా వినంటే దాన్ని పాటించాలి. ఎందుకు మనసుకి గొప్ప చెప్పుకోవాలని, నేను చేశాను, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను అది పాటించాను, నేను ఇలా జీవించాను, అలా ఇలా అని గొప్ప చెప్పుకోవాలని శాస్త్రం పరిస్థితి. నేను వారం 2 వారాలు 2 రోజులు ఉపవాసం ఉంటా, ఈ సుఖంలాగా జీవించడానికి స్తోత్రం, వాళ్ళకి అన్యాయం చేయలే, నేను చౌర్యము అన్యాయము వచ్చేలే ఇచ్చేలే గొప్ప చెప్పుకుంటా కాదు. ఎవరైతే ఆయన తగ్గించుకోవడం ఏంటంటే యేసుని మాట నమ్మడమే కదా. ఎవరైతే తగ్గింపు అంటే యేసుని ఎవరైతే అంకరిస్తాడు, ఆయన నీతిని దానంగా ఇచ్చిన ఆ నీతిని ఎవరైతే పొందుకుంటారో అది తగ్గి. ఈరోజు ఏమైనా చేశామో నేను నీతిమంతుని అన్నది యేసు శిలువేగం ద్వారా, ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతులను చెప్పడమే తగ్గింపు. ఆమేన్. ఆయన యాక్సెప్ట్ చేయడమే. చెప్పండి మనం ఏం చేస్తాం? సదాకాలానికి సంపూర్ణ పర్ఫెక్ట్, సదాకాలానికి పరిపూర్ణుడుగా ఈరోజు మనం చేశాడు. ఒక మచ్చ ఒక డాగు లేకుండా పర్ఫెక్ట్ చేశాడు. మనం ఆయన శక్తుగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనం చేసుకున్నాం ఈరోజు. మనం కింగ్స్ ఈరోజు మనం వావ్ దైవములము. ఈరోజు మనం దైవములంట, రాజులమంట, ఆయన పిల్లలము, వారసులము. ఆయన రక్తము ద్వారా నీతిమంతులము, నిర్దోషులము, పరిశుద్ధులము, ఏలే వారము. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మరి ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు పడినా సరే పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. నేను లేవనెత్తడానికి, నేను శిక్షించడానికి కాదు, నేను నేరాలు పంపడానికి కాదు. ఆయన నిన్ను ప్రేమతో హత్తుకొని కుమారుడు స్వీకరించడానికి వస్తున్నాడు. ఆమేన్. మనం అంగీకరిస్తావా? నమ్ముతున్నావా? అరే నేను దేని పనికి రాలే, అది ఇది ఇంకా నేను పైకి రాలేదేమో, దేవుడు ప్రేమించట్లేదేమో, విడిచిపెట్టాడేమో అనుకుంటేమో. దేవుడు ఆయన విడువడట ఎన్నడు, ఎడపాయడు. తల్లిని మరచునేమో గాని నేను మరువను, విడువని ఎన్నడు ఎడబాయను. ఆయన అంట కునుక్కడు, నేను కాపాడు దేవుడు. కునుకడు, నిద్రపోడు, విడిచిపెట్టాడు కాదైనా. విడిచిపెట్టాడు ఆయన ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడు వస్తాడు కుమారుడు, తప్పైన కుమారుడు గురించి తండ్రి ఎప్పుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు రాగానే పరిగెత్తుకుని వెళ్ళి కుమారుడు రాజున తండ్రి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి కంపు కొట్టినా సరే కౌలించిన బుద్ధి పెట్టుకుని ఫస్ట్ ప్రశస్తమైన వస్త్రాలు ఏమని చెప్పాడు. ఆమేన్. అతను బుద్ధి రాలే, ఇంకా ఆహారం కోసం వచ్చాడు, అయినా కూడా స్వీకరించాడు. ఫస్ట్ ఆయన కుమారుడు తీసుకున్నాడు తప్ప వేరే పనాడుగాను దాసుగాను పెట్టుకోలేనా. ఫస్ట్ ప్రశస్తమైన వస్త్రాన్ని, ఉంగరాన్ని, చెప్పులు అన్ని ధరించమని చెప్పాడు. మరి ఈ రోజు కూడా నువ్వు ఏమనుకుంటున్నావు ఆయన గురించి? తప్పు అనుకుంటున్నావేమో. దేవుడు నన్ను అంగీకరిస్తాడు, అంగీకరించడం, నేను అలా చేశాను, ఇలా ఉన్నా, నా జీవితం ఇలా ఉంది అనుకున్నావు. నీ జీవితం ఇలా ఉన్నా సరే ఆయన క్షమించాడు, క్షమిస్తూనే ఉంటాడు.
నమ్మితే, ఆయన అంగీకరిస్తే, ఆయన నేను ప్రేమతో ఆయన కుమారుగా చేర్చుకొని ఆయన గొప్ప తలంపులు కలిగి ఉన్న ఆయన గొప్ప తలంపులు నీ పట్ల నెరవేర్చడానికి, గొప్పగా నేను మార్చడానికి, అనేక జీవనంగా మార్చడానికి, అనేక మందికి మాదిరిగా చేయడానికి ఈరోజు రెడీగా ఉన్నాడు. మీ శాపం అంతా ఆయన శిలువలో భరించేశాడు. ఆమేన్. దూరస్తులైన మనని ఈరోజు సమీపస్తులుగా చేస్తుంది. కుమారుగా మన ఆయన కుమారుగా మనం విడిచిపెట్టాడు. ఆయన ఆ 100 గొర్రెలు 99 వేసుకుని ఈ రోజు మన నువ్వు ఆయన ఒక్కరి తప్పైనా ఆయనకి ఇష్టమే దేవునికి. ఆమె ఒక్కరి కోసమైనా ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ నువ్వు ఎలాంటి ఏదైనా ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా సరే, నీ జీవితం అంతా దేవునికి అప్పచెప్పేస్తే, ఆయన అప్పచెప్పుకుంటే నేను గొప్పగా మార్చగలడు. నేను ఆయన పరిపూర్ణంగా మార్చగలడు. ఈరోజు ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుడు, నిర్దోషుడు, నిరపరాధివి, పరిశుద్ధుడివి, ఆ పేరుకు తగ్గట్టు జీవిస్తావు. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఎంతగా అనుకున్నా, నువ్వు ఎంత మారాల్సిన సొంత ట్రై చేసినా మారే శక్తి మనలో లేదు. ఆయన కృపలో ఉంది. ఆయన నమ్మడం వల్ల, ఆయన నీతి నమ్మడం వల్ల, ఆయన చేసి శిలువయాగాన్ని మనం అంగీకరించడం వల్ల దానిలో పవర్, జయించే బలం ఉంది తప్ప మన క్రియలు లేదు, ఏ దాంట్లో లేదండి. మన తలంపులో లేదు. ఏదో చేయాలంటే మన వల్ల కాదు. దేవుడికి చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అవకాశం ఇచ్చిన తర్వాత మనము జయించుతామంట అన్నిటి. ఆమేన్. అది పేద పారిపోయాడు కానీ బుంకేవాడు వేసుకో తెలియదు నాకు 3 సార్లు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఆయన బోధిస్తే 3000 మంది రక్షింపబడ్డారట. ధైర్యంగా బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉండి ఆయన అన్నింటిలో విజయాలు ఇస్తాడు. ఆ లోకాన్ని జయించే శక్తి మనకు ఆయన ఇస్తాడు. ఆమేన్. నీ పరిస్థితి కదా అన్ని మార్చగలడు. నువ్వు ఆర్థిక సంవత్సరాలు కానీ ఉన్నాయేమో, అప్పుడు ఉన్నాయేమో, జాబ్ లేదేమో, ఏం చేసిన ఫెయిల్యూర్ ఏమో, కానీ ఈయన దేవుని ఏం చేర్చుకుంటే నీ జీవితంలో అన్నింటిలో గొప్ప విజయాలు చూస్తావు. కానీ వినియరి కానీ నీ జీవితాల్లో చూస్తావు, సంతోషాన్ని చూస్తావు, సమాధానాన్ని చూస్తావు. అన్ని ఇస్తారు. ఆయన హృదయంలో, నీ హృదయాన్ని చూపిస్తే, అంగీకరిస్తే, హృదయంలో కొన్ని నోటితో, హృదయ విశ్వాస నోటితో రక్షణ. ఈరోజు రక్షణ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి, ఆ నరకం తప్పించుకోవడానికి ఏం చేసే అవసరం? ఆయన యాక్సెప్ట్ చేస్తాడు కేవలం అంతే. ఆయన రెడీ చేశాడు. మనం ఒకటి ఆయన నమ్మితే చాలంట నరకం నుంచి విడిపించబడి. అది నేను తాగేది మానేసి, చాలా మంది నువ్వు మారాలంటే తాగేది మానేది, అది అవును, కానీ మారి వచ్చేది కాదు, మారి వచ్చేసి ఎవరికి లేదంట. ఆయన వచ్చిన తర్వాత దేవుడు మార్చాడు. మార్చే పని ఆయనది. ఆయన ఫస్ట్ ఆయన దగ్గర ఫస్ట్ నీ వైపు నువ్వు చూసుకోవద్దు, నీ వ్యసనాల వైపు నువ్వు చూసుకోవద్దు, దేవుని వైపు చూడు. అది దేవుడితో పిలుస్తున్నావు ఈరోజు. ఫస్ట్ ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఏ స్థితి అయినా సరే నీ శిల వైపు చూసుకోకుండా, నీ వ్యసన వైపు చూసుకోకుండా ఆయన దగ్గరకు వస్తే చాలా, ఆయన అంగీకరిస్తే చాలా. ఆయన కుమారుడు ఈరోజు చేర్చుకుంటాడు. ఆయన కుమారునిగా ఆయన స్వరూపంలో ఆయన తగ్గట్టు నేను ఆయన మార్చేస్తాడు. ఆమేన్. ఫస్ట్ ఆయన చూపిస్తాడు. ఆయన నమ్ము. నీ స్వరీతి భక్తి, సొంత శక్తి అన్ని పిచ్చి మాట్లాడి పక్కన పడేసి, చెత్తకొడిలో పడేసి, దేవుని దగ్గర ఇన్న పాటన దేవుని నుంచి కలుసుకోవాలి. అందున్న పాట అంగీకరించాలి. చేసేదా మిగతా ఆయన చూసుకుంటాం. మన భారం అంతా ఆయన మీద వేసేయాలంటే, మిగతా మన ఆయనదే. మనం నమ్మడమే మన పని. కార్యాలు చేయడము దేవుని పని, గొప్ప కార్యాలు చేయడము ఆయన పని. మన జీవితంలో మన కని విని ఎనగనివి మనం చూస్తామన్న. ఆమేన్. శత్రువు చేతిలో భోజనం అండి. దేనికైతే భయపడుతున్నావో ఆ భయాన్ని నీకు దారిగా చేస్తాడు ఈరోజు నమ్మి. ఆమేన్.
అది ఆయన. అవి మా వచ్చి వెళ్ళిపోయాడు. మా ఏం చేస్తా ముఖం చిన్న పెంచుకొని వెళ్ళిపోయాడు అంటే గీలేదండి. అంటే ఫస్ట్ ఆజ్ఞనే ఫెయిల్ అయిపోయినాడు కదా. నీ దేవుడే యెహోవాను తప్ప దేని విగ్రహంగా చేసుకోకూడదు. ఎక్కువ ప్రేమించాడు, డబ్బులు ప్రేమించాడు. డబ్బు కోసం వాళ్ళు వెళ్ళిపోయాడు, గొలుక్కుంటూ వెళ్ళిపోయినాడు కదా. ఏడ పండించాడు? ఫస్ట్ ఆజ్ఞ ఫెయిల్ అయిపోయాడు. ఏడు పాటించాడు. మొదటి ఆజ్ఞ పోయిలైతే మిగతా అన్ని ఆడ పాటించాడు. తెలీదా దేవునికి? పాటించే సీన్ ఎవరు లేదు తెలుసా? పాటించే శక్తి ఏ మనిషికి లేదు, ఏ మనిషి వల్ల కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే ఆత్మానుసారం అనేది, అది శరీరానుసారం. మనం శరీరానుసారం ఉన్నాం. ఎవరి వల్ల పాటించలేడు. శరీరాన్ని జయించాలంటే మనం ఎట్లా నడవాలి తెలుసా? స్పిరిచువల్ గా నడవాలంట. ఆత్మానుసారంగా నడుచుకుంటే మన శరీరాన్ని జయిస్తాము. ఆమేన్. అది శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం. ఎవరి కాలే పాటించడం, అందరూ ఫెయిలే. కానీ యేసు ద్వారా ఏ దాంట్లో పడ్డామో, ఏ దాంట్లో ఓడిపోయామో, ఎక్కడైతే మనం అవమానం పొందామో, యేసు ద్వారా అన్నింటిలో మనం అత్యధిక విజయాలు చూస్తాం. ఎక్కడ పడ్డామో అక్కడ నిలిచబడతాడు పరిశుద్ధాత్మ. ఆమేన్. దేంట్లో ఓడిపోయామో దాంట్లో విజేతగా నిలిచబెడతాడు. అది ఆయన దేవుడు. కానీ ఈరోజు ఇప్పటికైనా అది జీవితం నీ ఆడితీరు లాంగ్వేజ్ మార్చుకుంటావా? అరే నా దోషాలు ఏంది, అక్కడ అది చెప్పడు అసలు. అది అపవాది చేసే పని. అపవాది చెప్పే బోధ అది పక్కన పడేసి ఈరోజు ఎలా చేస్తా? అది కాదు నేను నీతి మందుగా చేసినందుకు థ్యాంక్స్ యూ మాట శుద్ధించాను. నన్ను నీతి మందులు చేశారు ఈరోజు, నన్ను నిర్దోషులుగా చేశారు ఈరోజు, నేను పరిశుద్ధంగా చేశాను నాయన, థ్యాంక్ యూ. ఏదో ఊహించుకున్నా, ఏదో అనుకున్నా, ఆల్రెడీ మీరు ఎప్పుడో చేశారు పర్ఫెక్ట్ గా, పరిపూర్ణంగా చేశారు. అని బట్టి స్తోత్రం దేవా. ఆయన వర్షిప్ చేయాలండి, అది మార్చబడాలండి. ఆయన బోధనని విడిపించబడి వాళ్ళని బోధన ప్రతి సత్యాన్ని తెలుసుకొని సర్వసత్యం నడిపించరు కాక వాళ్ళ కలిగిన గుడ్డితనము తొలగిపోను కాక. ఆమేన్. ప్రార్థిస్తున్న గొప్ప దేవ, అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యకరుడు నీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఇంట్లో నీ మాట్లాడే నీ మాటలు బట్టి స్తోత్రాలు. నీ మాటలు ముద్రించి 30 ఫలింప చేయమని మా మహిళ వెళ్ళండి. ఈ మాట ద్వారా నడుచులు కాక, ఈ మాట ప్రకారంగా మా జీవితాలు చెరుగులు కాక, ఈ మాటకు వ్యతిరేకంగా మా జీవితంలో వేళ్లతో తొలగిపోవట్లేదు. నీ రాజ్యంలో ఒక్కరు చేర్చబడదు కాక, మా రాష్ట్రాలు మా దేశాన్ని ప్రతి ఒక్కరు రాజ్యం చేర్చబడదు కాక, సత్యం తెలుసుకుందరు కాక, సర్వసత్యం నడుచుందరు కాక ప్రభావ. హాస్పిటల్స్ స్వస్థపరుస్తున్న చేస్తున్నాంలో విడుదల కలుగురు కాక, స్వస్థపరుస్తున్న రక్షణ కలుగురు కాక, రక్షణ పొందురు కాక, రాజ్యం చేర్చబడదు కాక, రాష్ట్ర దేశ శాంతి సభ కలుగును కాక, అకస్మాత్ యాక్సిడెంట్ మరణాలు వాడిని బంధించి గద్దించి లైఫర్స్ చేస్తున్నాను ప్రభా. అలాగే మీ మాట్లాడిన వీళ్ళక్కరు కూడా వీళ్ళక్కరని తీర్చబడినాక, సర్వ సమృద్ధి వీళ్ళకి కలుగును గాక, సత్యం చేసుకుందరు గాక, అదొక గుడ్డితనము, అదొక అపవాదికి పోద తొలగిపోను గాక చేస్తున్నాములో ప్రభా. సత్యము వినే చెవులు, గాలి చెవులు మార్చబడిన వారు చేంజ్, హృదయాన్ని చేంజ్ చేయండి ప్రభు. సత్యాన్ని గ్రహించుదురు విత్తురు గాక, సత్యాన్ని పలుకుదురు గాక, ఈ మాట చొప్పున నడుచుకుందురు గాక, వారి జీవితంలో ఈ మాటకు వ్యతిరేకంగా మన వాళ్ళతో తొలగిపోరు గాక. అపవాది తంత్రములు, శక్తులు, వాటిని అపవాది పథకాలను తెగిపోరు గాక యేసునామములో వాళ్ళ నుంచి ప్రభా. అదొక దారిద్ర్యం, అదొక ఆర్థిక సమస్యలన్నీ యేసునామములో ప్రభా వాళ్ళకి అంత ఈ మాట ప్రకారం తొలగిపోయి ప్రభావ మీరు దాని ఉండే మాన్యతము ధనిత్రులుగా జీవించారు. ఆ మాట చొప్పున మాకు ఐశ్వర్యం, మీరు దారిద్ర్యం వల్ల మేము ఐశ్వర్యం కలుగురుగాక, ఐశ్వర్యం సమృద్ధి కలుగురుగాక. నీతి మంత్రులు ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఈరోజు నీతి మంత్రులు వాళ్ళందరూ ప్రభావ నేను నమ్మిన నీతి మంత్రులు నేను ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు, కొత్తగా నేను విశ్వసిస్తున్న వారు కూడా నమ్మే వారిని కూడా ప్రభావ వాళ్ళు ఇంకా విశ్వాసంతో నింపమని, నీ మాటలతో నింపమని, వాళ్ళ జ్ఞానంతో నింపమని, పరిశుద్ధాత్మ వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా
అన్నవారు ఎన్నో మీరు నడిపించమని, నీ నడిపింపు తెచ్చేయమని, వారి శక్తిని బలంతో నింపి జ్ఞానంతో నింపమని ప్రభు నీకే సమస్త మహిమ గంత ప్రమాణం చేసి మమ్మల్ని కూడా ఇంకా నీ శక్తిని బలంతో ఆత్మలో బలపరచమని నీ కృపలో కాపాడేందుకు నీకే లేకుండా చెల్లిస్తూ అన్నిటిలో వర్తింపచేయమని. ఇది మొదలు మా ఎన్నో ఆశ్రయాలు మా మీద ఉన్నాయి, విన్న వారి మీద మా మీద ఆ వాగ్దానాలన్నీ మా మీద అవన్నీ ఉన్నాయి ప్రభు. అన్ని మేము అనుభవించడం కాక మా జీవితం నెరవేర్చబడిన అవన్నీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.